మీద అసలు మీకు ఈ ఆసక్తి ఎలా వచ్చింది? మనం అందరూ జాబ్ చేస్తున్నారు. మనం జాబ్ చేసి లాభమే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మొక్కతో మీరు మాట్లాడుతూ ఉంటారా? అవును, నిజంగానే మొక్కలతో మాట్లాడతాం. మీరు ప్రకృతి వ్యవసాయం వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఈ దేశం నా దేశం. నా దేశంలో ఉన్న జనాభా విషాలతో కూడిన ఆహారం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మొక్కలు అరే నాయన, మీరు మనుషులు నమ్మినా కానీ ఎప్పుడో ఒకసారి మోసం చేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. నీ జీవితంలో అలాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొక్కను నమ్ముకున్నాడు ప్రపంచంలో ఎప్పుడూ ఇబ్బంది పడదు. వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? అన్ని సదుపాయాలు. ఆదర్శ రైతు గుడివాడ నాగరత్నం నాయుడు. భారతదేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో ఆయన గురించి ఒక పాఠమే ఉంది. నేటి సమాజంలో తాగే నీరు, అలాగే తినే తిండి, పీల్చే గాలి కూడా కలుషితం అవుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలోని ప్రతి ఒక్కరికి కలుషితం లేనటువంటి ఆహారాన్ని, కలుషితం లేనటువంటి గాలిని, కలుషితం లేని నీటిని అందజేయాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆయన అవలంబిస్తూ ఎంతోమంది రైతులకు, విద్యార్థులకి ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తూ రైతుల పట్ల ఆయన ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నారు. ప్రస్తుతం నాగరత్నం నాయుడు గారు మనతో ఉన్నారు. అసలు ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది, ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏ ఏ రకాల పంటలను ఆయన పండిస్తూ ఉన్నారు, ఎటువంటి వ్యవసాయ పద్ధతులను ఆయన అవలంబిస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, వ్యవసాయ రంగం మీద అసలు మీకు ఈ ఆసక్తి ఎలా వచ్చింది? ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దాలి అని మీకు ఎలా అనిపించింది? అసలు ఎన్ని ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఇది మొత్తం అంటే ఏం చెప్తారు? మొదటగా నా పేరు నాగరత్నం నాయుడు. ఉమ్. నేను పుట్టింది చిత్తూరు జిల్లా బాలకృష్ణాపురం అనే గ్రామం. కొంతవరకు చదువుకున్నాను. చదువు కూడా అగ్రికల్చర్ గురించి కాదు. సో టెక్నాలజీ పరంగా ఎలక్ట్రానిక్స్ పాలిటెక్నిక్ చేశాను. ఓకే. మెడ్రాస్లో కొంతకాలం వర్క్ చేసిన హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ నుంచి మొదటి నుంచి నేను రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి రైతు కష్టాలు ఏంటో నాకు తెలుసు. ఉమ్. మనం అందరూ జాబ్ చేస్తున్నారు, మనం జాబ్ చేసి లాభమే ఉంటుంది. మన తాతలు తండ్రులు అందరూ కూడా వ్యవసాయం చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ దేశంలో ప్రజానికి రైతు అనేవాడికి కనుమరుగైపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఉమ్. ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేకుండా ఉమ్. నష్టాలతో కూరుకుపోయి ఒక అటెండర్ పోస్టులో ఉన్న వ్యక్తికి కూడా తనకు వచ్చే 10,000 కానీ 15,000 రూపాయల్లోనే కూడా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక 5,000 రూపాయలు చిట్టి వేసుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు రాబోయే తరానికి భవిష్యత్తు పిల్లల కోసం. ఉమ్. అదే రైతు ఒక 10 ఎకరాలున్న రైతు కూడా ఆ మాత్రం అతనికి వెసులుబాట్లేదు. నేను గ్యారంటీగా నాకు నెలకు ఒక 5,000 రూపాయలు నాకు వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఉమ్. ప్రకృతి వైపరీత్యాలలో నాశపోతున్నాడు, ప్రభుత్వ విధానం వల్ల నాశపోతున్నాడు, అనేక రకాలుగా నష్టపోతున్నాడు. ఉమ్. అతను రైతే రాజు అంటారు కానీ నిజంగా రైతు రాజు అయ్యేది ఇప్పుడు మాత్రం రైతు రాజే. ఎందుకంటే ప్రజలకందరికీ అన్నం పెట్టడమే అతని ధర్మం. కానీ ఉమ్. అతని ధర్మాన్ని ఆలోచించే ప్రకృతి మరి వ్యవస్థ లేకపోయింది. ఉమ్. తనేమి యాచకుడు కాదు. 10 మందికి ఈరోజు ప్రపంచానికే అన్నం పెట్టగలిగిన రైతు ఉమ్. ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడంటే ఎవరి వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యం. ఉమ్. ఆ ప్రభుత్వాలు దాన్ని గుర్తించాలి. ఎవడో ఒక ఇండస్ట్రీ పెడతానంటే మన వాళ్ళు ఇతర దేశాల దాకా పరిగెత్తిపోతున్నారు. ఉమ్. ఎంఓఐలు తయారు చేసుకుంటున్నారు. రండి మీకు రెడ్ కార్పెట్ వేస్తున్నాం అంటున్నారు. ఉమ్. మీకు 1 ఎకరం వాడు అడిగితే 10 ఎకరాలు ఇస్తామంటున్నారు. వాటర్ మీకు ఇంత ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఇంత సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నారు. ఉమ్. అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. తప్పలేదు. ఎందుకంటే ఆ ఇన్కమ్ తోటి మన స్టేట్ డెవలప్ అవుతుంది, ఆ రాష్ట్రం డెవలప్ అవుతుందని. కానీ ఒక్క ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను, అడగచ్చా? తప్పకుండా. ఎంత డబ్బులున్నా కానీ
భారతదేశంలో జనాభా ఎంతమంది ఒకసారి లెక్క పెట్టుకోండి. ఉమ్. 140 కోట్లు దగ్గర. 142.75 crores పాపులేషన్. ఉమ్. ప్రపంచంలోనే ఒకప్పుడు చైనా ఎక్కువగా ఉంటే చైనాని మించిపోయిన భారతదేశం. ఉమ్. ఈ దేశానికి ఎప్పుడైనా ఫుడ్ సెక్యూరిటీ లోపిస్తే ఉమ్. ఈ దేశంలో ఉండే జనాభాకి అన్నం పెట్టగలిగిన స్తోమత కలిగిన ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా ఒకటి ఉందా? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని నాకు ఒక 10,000 రూపాయలు అప్పు ఇవ్వండి సార్ అని అడిగితే ఉమ్. మీ దగ్గర 20,000 ఉంటే నాకు నాయుడు గారు ఏదో అడిగారులే పనులు 4 రోజులు ఇస్తాడని 10,000 ఇవ్వచ్చు. మీ దగ్గరే 10,000 ఇచ్చేస్తే నేను నాయుడు గారికి 10,000 ఇస్తే నా కుటుంబం ఏం కావాలని ఆలోచిస్తారు కదా. అవును. అదేవిధంగా ఏ దేశమైనా మన దేశానికి ఆహార లోపం సంభవించినప్పుడు, ఆహార భద్రత లేనప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమడుగుతారండి? ఉమ్. సో వాళ్ళకు ఉంచుకునే కదా మనకి ఇస్తారు. ఇంకా అత్యాశగా ఉన్న దేశాలు, మీరు పాకిస్తాన్ కాశ్మీర్ని ఇస్తారా, ఉమ్. శ్రీలంకని ఇస్తారా, కాశ్మీర్ని ఇస్తారా, లేదు మరి ఏపీని ఇస్తారా, తెలంగాణ ఇస్తారా, ఇన్ని టన్నులు ధాన్యం ఇస్తారని అడుగుతారు కదా. ఉమ్. అప్పుడు ప్రాణం పోతుంది కాబట్టి దేనైనా మనం అమ్ముకోవడానికి సిద్ధం అవుతుంది కదా, ప్రాణం రక్షణ. కానీ ఆ ప్రణాళిక లోపం వల్ల రాబోయే రోజుల్లో ఈ రైతులు హింసపడి తన పిల్లలు ఎవరూ వ్యవసాయం చేయడానికి రాకుండా మానుకునేసి అందరూ కూడా మాకెందుకు వచ్చిందిలే ఈ బాధ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నారు. ఉమ్. వ్యవసాయ రంగాన్ని, భూమిని వదిలిపెట్టి. అవును. కానీ ఏ రంగం లోపించినా బతకచ్చు. ఏది టెక్నాలజీ లేకపోయినా బతకచ్చు, ఉమ్. పాలిటిక్స్ లేకపోయినా బతకచ్చు, అవును. సో మనకు ఎంటర్టైన్మెంట్ లేకపోయినా బతకచ్చు, మెడిసిన్ లేకపోయినా ఇమీడియట్గా చనిపోవు, అన్ని కార్పొరేషన్లు బంద్ అయిపోతే కూడా. ఉమ్. సో కొంత ప్రాణం నష్టం జరిగిన ప్రపంచం మొత్తం కాదు. కానీ ఈ దేశానికి ఆహార భద్రత లోపిస్తే ఉమ్. 10 రోజులు పోషించగలిగిన సమర్థత ఎవరికైనా ఉందా? ఏ దేశానికైనా ఉందా? ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రికైనా ఉందా? ఉమ్. కాబట్టి ఈ ఆహార భద్రత గురించి అందరూ రైతుల నినాదం గురించే మాట్లాడతారు, కానీ రైతులకు ఒరిగిందేంటి? రైతు తను పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర తను నిర్ణయించుకోగలుగుతున్నాడా? ఉమ్. ఏ పంటకైనా. ఇక్కడ రైతు ఇక్కడ పండిస్తున్నాడు, ఢిల్లీలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చున్నాడు, ధర నిర్ణయిస్తున్నాడు. ఉమ్. ఒక ఇండస్ట్రీ, ఒక అగ్గిపెట్టి తయారు చేసుకునేవాడికి తన మందు ఎంత, ఆ పుల్ల ఖర్చు ఎంత, వేట ఎంత, దానికి ఎంత ఖర్చు అయింది, నా ప్రాఫిట్ ఎంత అని చెప్పేసి ఆ అగ్గిపెట్టికి కూడా తన ధరను నిర్ణయించుకునే రోజులలో ఒక రైతు మాత్రం ఎందుకు అలా నిర్ణయించుకోలేకపోతున్నాడు? ఉమ్. ఆ వైఫల్యం రైతుదా, లేదు ఈ ఆహారాన్ని సేవించే ప్రముఖులదా? ఉమ్. ఎందుకంటే ఎన్ని విధాలుగైనా రైతు ఎన్ని హింసలు పెట్టినా తను భరించుకోగలుగుతానికి ఒక యూనిటీ లేదు కాబట్టి ఏమైనా చేయొచ్చు అనుకునేదా అనేది ఒకటి. ఉమ్. రెండోది, ఈ రోజు అంటే నిజంగా చాలా మంది రైతులు నేటి సమాజంలో కొన్ని రకాల వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ ఉన్నారు. మీరు ప్రకృతి వ్యవసాయం వైపు ఎందుకు రావాలనిపించింది మీకు అసలు? ప్రకృతి. ఈ దేశం నా దేశం. ఉమ్. నా దేశంలో ఉన్న జనాభా విషంతో కూడిన ఆహారం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఉమ్. ఎందుకంటే ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఉమ్. గ్రీన్ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆహార భద్రత లోపమైనప్పుడు ఉమ్. విషంతో కూడుకున్న ఆహారం తిన్నా కొంతకాలం అన్నా బతుకుతారనే దాంతో విషంతో కూడిన స్ప్రే చేసిన దాంతో గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు విషంతో కూడిన ఆహారం తిన్నదే వాస్తవమే. ఉమ్. ఈరోజు మన దేశం ఆ పరిస్థితులు లేవు, అంత గడ్డు పరిస్థితులు లేవు. డెవలపింగ్ కంట్రీస్లో మనం కూడా పోటీతత్వంతో డెవలప్ అవుతున్నాం. ఉమ్. కానీ మన దేశ ప్రజలకి ఆహార భద్రత కావాలి కదా. అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్, యూ కెన్ కాంపిటేట్ టు నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్. ఈరోజు యువకులు మీరందరూ కూడా ఆ కెమెరాను భుజం మీద పెట్టుకుని 2 గంటలు మోస్తేనే అలసటగా ఫీల్ అవుతున్నారు. ఉమ్. కారణం ఏంటి? మీరు తినే, మీకు చేత కాకుండా అని కాదు, ఉమ్. మీరు తినే ఆహారం లోపం. మీలో రెసిస్టెన్స్ వారు మీకు 30 సంవత్సరాల వయసులో ఉన్న యూ సీమ్స్ మోర్ దాన్ 60 years ఓల్డ్. ఉమ్. ఎందుకంటే మీ బాడీ సహకరించడం లేదు. ఈరోజు సాఫ్ట్వేర్, ఎందుకంటే రెసిస్టెంట్ పవర్ ఈజ్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్. ఉమ్. ఎందుకంటే ఆహారం మనం తీసుకునేది విష ఆహారం తీసుకున్నాం కాబట్టి ప్రతిరోజు 5% పాయిజన్ మనం తీసుకుంటున్నాం. ఉమ్. ఈజ్ ఇట్ నెసరీ? ఒకేసారి 50% పైన తీసుకున్నప్పటికీ మనం మరణిస్తాం. ఉమ్. కానీ 5% ఉండేటప్పుడు ఒక్కొక్క పార్ట్ డ్యామేజ్ అవుతుంటుంది. కాబట్టి ఈ దేశంలో ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయో అంతకన్నా అత్యధికంగా కార్పొరేట్ హాస్పిటల్ రావడానికి కారణం కూడా విషమే, ఉమ్. విషాహారం తినడమే. మా రైతులందరినీ కూడా నేను సపోర్ట్గా ఉన్నా కూడా ఉమ్. కొన్ని విశ్లేషణ చేయగలుగుతాను. ఎందుకోసం అంటే ఆ రైతును ఎవరు పట్టించుకోవడం లేదు.
ఉమ్, మనం రుణమాఫీ అంటాం, రైతు బంధు అంటాం, ఆ సహకారం అంటాం, ఈ సహకారం అంటాం. ఏదో ఇచ్చామని దుమ్ము దులుపుకుంటున్నాం. ఉమ్, అతను ఏం వాడుతున్నాడు, ఎలా వాడుతున్నాడు అని ఎవరైనా ఏవో చూస్తున్నాడు, ఉమ్, ఏ గవర్నమెంట్ అధికారులు చూస్తున్నారు. ఇలా అడగడం వల్లనే నేను 10 మందికి కూడా నిష్కర్షంగా అడుగుతున్నాను కాబట్టి కూడా అందరికీ కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది. ఉమ్, కానీ ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించమని నేను కోరుకుంటాను. ఉమ్, సో రుణమాఫీ ఇవ్వడం కాదు, రైతు బంధు ఇవ్వడం కాదు, ఆ రైతు తన పొలంలో ఎంత విషయాన్ని వేస్తున్నాడు, ఇది అవసరం ఈ దేశానికి. కలుషితం విషంతో కూడిన ఆహారం పండించడానికి, తో నిండిపోయిన నీరు అందించడానికి, విష వాయువుని కల్పించడానికి ప్రభుత్వం ఎకరాకి 5,000 రూపాయలు సబ్సిడీ అందిస్తుంది. ఉమ్, అదే ఆర్గానిక్లో విషం లేని ఆహారం, కలుషితంలో లేని నీరు, విషం మంచి గాలి, 100% నేచర్ ఆక్సిజన్ ఇచ్చే రైతులను గుర్తించి ఉమ్. వాళ్ళకి ఏమన్నా సహాయం ఎక్స్ట్రాగా ఏమన్నా ఇస్తుందా? అంటే ప్రకృతిని ప్రేమించేవారు మాత్రమే ఈ ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి వ్యవసాయాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అంటే ఈ ప్రకృతి వ్యవసాయం మీద దిగుబడి అయితే చాలా తక్కువ ఉంటుంది. అండ్ రాబడి కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే వ్యవసాయంలో ఇతర పద్ధతుల్లో కొంచెం రాబడి ఉన్నప్పటికీ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఏంటంటే కొంచెం రాబడి తక్కువగా ఉంటుంది కదా! మరి దీన్నే ఎందుకు ఎంచుకున్నారు? అంటే పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, అలాగే లేదు, విషం లేదు. లేనటువంటి ఆహారాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది. ఇది కొంత రాంగ్ కాన్సెప్ట్. హ్మ్. ప్రకృతి వ్యవసాయంలో ఆదాయం రాకపోతుందనేది కూడా తప్పు. ఓకే. ఎందుకంటే మన భూమిని ఏం చేసామండి, తరతరాలుగా దానికి విషాన్నిచ్చి హ్మ్. భూమిలో ఉన్న ప్రాణాలన్నీ చంపేసి బరియలుగొండ శ్మశానంతో కాపురం చేయమని చెప్పి రైతుల పొలాలన్నీ కూడా శ్మశానంలాగా తయారైపోయినాయి. హ్మ్. దానిలో ఉన్న ముక్కోటి జీవరాశులన్నీ కూడా మరణించినాయి. హ్మ్. నిర్జీవం అయిపోయింది ఆ భూమి. ఆ భూమాత భరిస్తుంది ఇంకా కూడా మనం చేసిన తప్పిదానికి. అందుకే కరోనా ఒక్క కన్ను కూడా తెరవక ముందు కానీ విలవిలతాడిన 2 కళ్ళు తెరిస్తే ఈ దేశం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. దాన్ని అంటే కెమికల్ ఒకటి అడుగుతున్నాం. కెమికల్ ఫర్టిలైజర్స్ ద్వారా పండించిన రైతుకి ఆదాయం వస్తుంది. నేచర్ ఫార్మర్‌కి ఆదాయం తక్కువ వస్తుందనేది కొంతవరకు వాస్తవం కూడా మీరు దానిలో నేను ఏకీభవిస్తా. హ్మ్. కానీ అతనికి ఎందుకొస్తుంది? ఈ భూమిలో అతను చేసిందేంటి? కెమికల్ ఫర్టిలైజర్ యొక్క ఉపయోగం ఏంటి? హ్మ్. అది మొదటగా ప్రభుత్వం అయినా చెప్పాలి, హ్మ్. శాస్త్రవేత్తలైనా చెప్పాలి. ఆ కెమికల్ ఫర్టిలైజర్ ఏం చేస్తుందండి? మంచి భూమిగా ఉన్నది, తరతరాలుగా మంచి భూమి ఉన్నదాన్ని దానిలో కెమికల్ ఫర్టిలైజర్స్ విచ్చలవిడిగా వేయడం వల్ల భూమిలో ఉన్న నిధి మొత్తం అంతరించిపోయింది. హ్మ్. అంటే ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అనేది భూమిలో చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే. మీ తాతగారు మీ పేరు మీద ఒక 50 లక్షలు వేశారనుకోండి. హ్మ్. మీరు దాన్ని తీసుకుంటూ వస్తే ఏమవుతుంది? జీరో అయిపోతుంది. హ్మ్. దాన్ని తీసుకోకుండా అలానే ఉంచితే హ్మ్. బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా అవుతుందండి? ఆ రోజు 50 లక్షలు వేసింది ఈరోజు 5 కోట్ల రూపాయలు అవుతుంది కదా! అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్‌లో మొదట భూమి నేచర్ ఫార్మింగ్‌గా ఉన్నదానికి ఒక 60 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు ముందు ఏ కెమికల్ ఫర్టిలైజర్ ఉంది? హ్మ్. అప్పుడు కూడా దిగుబడి వస్తూ ఉంటుంది కదా! అవును. అంతమందికి ఆహారం అందిస్తున్నాం కదా! అది వేయడం వేయాలంటే భూమిలో ఇప్పుడు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పాను చూసారా? సరే. మనం తీయకపోతే ఇంత పెరుగుతుంది. తీసేయడం వల్ల ఏమవుతుందని భూమిలో అలాంటి నిధి ఉంది. హ్మ్. డిపాజిట్ చేసిన నిధి ఉంది. దాన్నే ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్ అంటాం. హ్మ్. దాన్ని సాల్యుబుల్ చేయడానికి కోసం ఈ కెమికల్ ఫర్టిలైజర్ వేయడం వల్ల ఆ నిధిని విధ్వంసం చేసి మొక్కకు అందించేస్తా ఉంది. హ్మ్. ఇప్పుడు అది కూడా లేదు. మొత్తం శ్మశానం అయిపోయింది. హ్మ్. ఫుల్లుగా తాగితే కానీ వాడికి కొంతమందికి మాటలు నోటిలో నుంచి రావు. అవును. అదేవిధంగా ఈ భూమిలో ఆ కెమికల్ ఫర్టిలైజర్ వేస్తే కానీ రాదు. హ్మ్. అంటే నిర్జీవం అయిపోయింది. దాన్ని అలా అడక్ట్ చేసేసాం. భూమిలో ఉన్న ముక్కోటి సూక్ష్మజీవులన్నీ కూడా అంతరించిపోయినాయి. హ్మ్. ఏమీ రాలేదు. సరే కెమికల్ ప్రభావం ఉందంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సరే. సరే ఒక 20-30 సంవత్సరాలు మీ నాన్నగారు వాళ్ళు ఎవరైనా వ్యవసాయం మా చేస్తుంటారు నాన్నగారి వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటే అడగండి. తన చిన్న వయసులో ఎంత కెమికల్ ఫర్టిలైజర్ వాడారు? హ్మ్. ఒక ఎకరానికి ఒక 20 కిలోల డిఏపి, ఒక 10 కిలోల యూరియా వాడేవాళ్ళు. హ్మ్. వాడితే అత్యధికంగా అప్పుడు కూడా 35 బస్తాలు పండించారు. హ్మ్. ఇప్పుడు తర్వాత ఒక బస్తా యూరియా 50 కిలోలు యూరియా 50 కిలోలు డిఏపి వేస్తున్నారు. హ్మ్. అదే 40-35 బస్తాలు దాటాయి. ఇప్పుడు 3 బస్తాలు డిఏపి వేస్తున్నారు, 3 బస్తాలు యూరియా వేస్తున్నారు. హ్మ్.
దాని యొక్క ప్రభావం బాగుంటే ఆ రోజు 40 ఇచ్చినప్పుడు మరి 45 కావాలి, 40 50 కావాలి, 50 60 కావాలి, 60 70 కావాలి కదా. ఈ రోజు 5 బస్తాలు డిఏపి వేసినా, 5 బస్తాలు యూరియా వేసినా ఆ 35 40 ఎందుకు దాటలేదు? అంటే ఈ భూమిలో ఉన్న ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్ మొత్తం కూడా కరిగించి మొక్కకు అందించి అయిపోయింది. ఇంకేం లేదు, భూమిలో మిగిలేం లేదు. ఇదే విధంలో మనం వ్యవసాయం చేసి ఇదే విధంగా ప్రభుత్వాలు రైతులు ప్రోత్సహిస్తే 1940 అంతా కూడా ఈ దేశం అంతరించిపోతుంది. సార్, ఈ రసాయనాలతో నిర్జీవంగా మారినటువంటి ఈ భూమిని మళ్ళీ సజీవంగా మార్చాలంటే ఎటువంటి వ్యవసాయ పద్ధతుల్లో ఎటువంటి విధానాలను అవలంబిస్తే మంచిదంటారు? అవును, అందుకే మీరు మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ నేను పూర్తిగా సమాధానం చెప్పాలి. అలాంటి కెమికల్ ఫర్టిలైజర్కి ఆదాయం వస్తుంది, ఆర్గానిక్ నేచర్ ఫార్మింగ్కి వచ్చిన రైతుకి ఆదాయం దిగుబడి రాలేదనేసింది. ఎందుకు రాలేకపోయిందంటే అతను తప్పిదమే. అంటే అతను అంతకుముందు ఆ భూమి యొక్క ప్రకృతి స్వభావాన్ని పూర్తిగా మారిపోయింది. మళ్ళీ దానికి పునర్జీవనం కల్పించాలి. జీవం మొత్తం పునర్జీవం కల్పించి చిన్నవాళ్ళు పుట్టుతున్నట్టుగానే నువ్వు ఎంప్లాయ్మెంట్ చేయరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అంటే అవుతాడా? తనకు ఇంటర్మీడియట్ కావాలి, మరి 10th వరకు చదవాలి, ఇంటర్మీడియట్ కావాలి, ఇంజనీరింగ్ చదవాలి, అయిన తర్వాతనే కదా వస్తుంది. అదేవిధంగా నిర్జీవంగా మారిపోయిన పొలాన్ని శ్మశానంగా మన చేతులారా మన ప్రకృతిని విధ్వంసం చేసుకొని ప్రకృతిని రక్షించుకోలేకుండా విచ్చలవిడిగా మనం ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుని ఆ భూమిని సర్వనాశనం చేసినప్పుడు ఇమీడియట్గా మారిపోతే ఎలా మారిపోతుంది? అది మారడానికి కొంతకాలం పడుతుంది. దానిలో సూక్ష్మజీవులు తయారు కావాలి. ఇవన్నీ ఈ కెమికల్ రెసిడ్యూల్ అంతా పోవాలంటే మినిమం 3 to 4 years పడుతుంది. అంతవరకు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే ఈ రోజు రైతు మారడానికి సిద్ధంగా ఉన్నాడు, నేచర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని. ఇందాక మీరు అడిగినట్టుగానే అతనికి నష్టం వస్తుంది కాబట్టి అతను చేయలేకపోతున్నాడు. పక్కన రైతు భార్య రోజుకు ఒక కొత్త చీర కట్టుకుని ఒక ఫంక్షన్ పోయేటప్పుడు ఒక కొత్త చీర కట్టుకుని పోతుంటే ఈ నేచర్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకున్న భార్య ఒంట్లో మెడలింట్లో కనీసం పుస్తల తాడు కూడా లేకుండా ఇతను తాకట్టు పెట్టింది ఇడిపించుకోలేని పరిస్థితిలో ఉంటే రైతు ఎందుకు మారాలండి? ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? ఇప్పుడు నాలాంటి పిచ్చివాడో చాదస్తవంతుడో భార్య పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టి అమ్ముకొని వ్యవసాయం చేసి కూడా నిలబడగలిగినాం. అందరూ ఎందుకంత త్యాగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఎవరిది? ఇప్పుడు ఎన్నో స్కీములు పెడుతున్నారు, ఆ కులానికి ఎంత, ఈ కులానికి ఎంత, వాడెంత వీడంతా అనుకుని. రైతంతా ఒక కులమే కదా, దానిలో 2 కులాలు ఉన్నాయి. ఏది? కెమికల్ ఫార్మింగ్ కులం ఒకటి, నేచర్ ఫార్మింగ్ కులం ఒకటి. ఈ 2 కులాలలో నువ్వు అవినీతిగా మారిపోయిన కెమికల్ ఫార్మింగ్కు నువ్వు సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గా ఉన్న ఈ రోజు రైతు నష్టపోతున్నాడు. ఆ రైతును గుర్తించి అతనికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇదిగో మేము సబ్సిడీ మీద ఇస్తున్నామని ఎవరైనా ఇస్తున్నారా? ఏ ప్రభుత్వం అయినా ఇస్తుందా? మరి ఎందుకు మారుతాడు? తనకు కూడా తన పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కావాలి, వాళ్ళకి చదువులు కావాలి, వాళ్ళకు కట్నాలు ఇవ్వాలి. నేను మంచి వ్యవసాయదారుని, నిజాయితీ పడిన అంటే ఆ పిల్లని ఎవడన్నా కట్నం లేకుండా తీసుకునే రోజులైనా లేదు. కాబట్టి ముందు అందరికీ మనస్తత్వంలో తెలిసి ఏ రైతు నా పొలంలో విషం వేయాలని అనుకోవడం లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల చేయలేని దయానిక పరిస్థితులలో ఇంకా తప్పని పరిస్థితులు లేస్తున్నాడు. దేశం నన్ను గుర్తించినప్పుడు నేను ఎందుకు అందరిని గుర్తించాలనేది కూడా అయిపోయింది. కాబట్టి ప్రభుత్వాలను ఏం కోరుకుంటానంటే, అయ్యా ఈ దేశానికి మంచి ఆహారం కావాలి, మంచి పౌరులు ఉన్నారు. ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరు అంటే 100% మరి మంచి క్వాలిటీస్ ఉన్న జీన్స్ కూడా ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళే. మనకి ఎథిక్స్ ఉన్నాయి. సో ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ కూడా కావాలి. మీలాంటి ఉత్తమంగా ఉన్న విద్యార్థులు కానీ, ఉత్తమంగా ఉన్న యువత కానీ ఈరోజు ఎక్కడుందండి? మంచి జీన్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోయినారు, అమెరికాను, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాను. ఎందుకంటే ఇక్కడ బతకలేని పరిస్థితి అయిపోయి. సార్, అసలు మనం ఒంగోలు జాతి గిత్త దానికి పేటెంట్ ఇప్పుడు ఒంగోలుది కాకుండా బ్రెజిల్ కంట్రీది అయిపోయింది. అవును, మన వేప చెట్టు మనకుందా? మన పసు మనకుందా? ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు పరిస్థితులు? మనం లొంగుబాటు అయిపోయినాం, సరెండర్ అయిపోతున్నాం. అందువల్ల అలా సరెండర్ కాకూడదని నాలాంటి వాళ్ళు మొండిగా కూడా ఇంకా కొంతమంది మేము బతుకుతున్నాం. ఈ దేశం నాది, ఈ దేశానికి నేనున్నంత కాలం నా దేశంలో ఉన్న ప్రజలందరూ, నా అన్నదమ్ములు, నా మనోళ్ళు, మనవరాళ్ళు, నా బావమరుదులు, వీళ్ళందరికీ మంచి ఆహారాన్ని సత్యదాకా అందించాలి. నాకు చేతనైతే 10 మంది రైతులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాం.
100,000 మంది రైతులు మారుస్తున్నాం. ఉమ్, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఛార్జీలకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇతర రాష్ట్రాల్లో పోయింది వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఉమ్, తమిళనాడు పోయి చూడండి, దాదాపు 5 లక్షల మంది నా ఫ్యాన్స్ ఉన్నారు. ఉమ్. ఆ? కర్ణాటక నుంచి మీ ఫ్యాన్స్ కర్ణాటక ఉన్నారు. ఉన్నారు, మహారాష్ట్ర కానీ ఎక్కడ భారతదేశంలో అంతా కూడా ఉన్నారు. ఉమ్, ఏ ప్రభుత్వం నన్ను పిలిపించలా. నా వాళ్ళు రమ్మంటే, రైతులు రమ్మంటే నేను నాకున్న మ్, తక్కువ ఇన్కమ్ అయినా ఒక రైతుగా నేను నా ఖర్చులు పెట్టుకుని వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వస్తున్నాను. ఉమ్. ఎందుకంటే నా దేశం. నా దేశంలో ఉన్న ప్రజలకి విషాన్ని అందించకూడదు. ఉమ్, వాళ్ళకు సర్వ హక్కులు ఉన్నది. నిజాయితీగా బతుకుతున్నారు, నీతిగా బతకాలి. ఉమ్, సో మంచి ఆరోగ్యం కావాలి. వాళ్ళ బ్రెయిన్ ఈ దేశానికి ఇంకా చాలా కాలం అవసరం ఉంది. ఉమ్, మీలాంటి యువకులంతా కూడా ఈరోజు అనేక రకాలుగా క్యాన్సరు, లుకోమియా అని అయితే వింత జాబులు, రోగాలు, ఉమ్. డాక్టర్కి అంతుబట్టని రోగాలు కూడా ఈరోజు అయిపోయినాయి. శ్రీవరి సాగు విధానానికి మీరు సృష్టికర్త. ఇప్పుడు ఏంటి శ్రీవరి సాగు విధానం ద్వారా ఎన్ని బస్తాల వంగడ అంటే వరి బస్తాలను మీరు సాగు చేస్తున్నారు సార్ సంవత్సరానికి? శ్రీవరి సాగు ద్వారా అధిక దిగుబడి సాధించింది వాస్తవమే, 100%. ఉమ్, ఎకరాకు 92 బస్తాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే పొలంలో హెలికాప్టర్లో దిగి వచ్చి వరిని హార్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్ చేసింది ఎకరాకు 92 బస్తాలు. ఉమ్, అనేక మంది శాస్త్రవేత్తలు అమెరికాలో ఉన్న నార్మన్ హుపోఫో, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ఆఫ్ అమెరికా, కాలిఫోర్నియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాళ్ళు వచ్చారు. ఇప్పటికి 165 దేశాలు కూడా ఈ టెక్నాలజీ తీసుకెళ్ళి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఉమ్, నన్ను తీసుకెళ్ళి మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఈ కంట్రీస్ అన్ని కూడా ఒకచోట సెమినార్ పెట్టేసి ఒక 25 రోజులు నన్ను ఉంచుకొని వాళ్ళకు నర్సరీ నుంచి ప్లాంటేషన్ వరకు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఉమ్, వాళ్ళందరూ ఒకప్పుడు శ్రీలంక, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఇవన్నీ కూడా మన దేశంలో మీద ఆధారపడి బతుకుతున్నాయి వ్యవసాయం, ఫుడ్కి. ఉమ్, ఈరోజు వాళ్ళు మనకు సప్లై చేసే పరిస్థితికి మనకు వచ్చారు. ఏంటి ఇక్కడ ఈ శ్రీవరి సాగు తప్పుడు కాదు, ఉమ్, టెక్నాలజీతో కూడుకున్న 100% వాల్యుబుల్ అండ్ టెక్నాలజీ పరంగా నేచర్ని డిస్టర్బ్ కాకుండా, ప్రకృతి వైపరీత్యాలకి ఎలాంటివి ఎంత పెద్ద విపత్తు వచ్చినా తట్టుకునే విధంలో శ్రీవరి సాగు. ఉమ్. యూజింగ్ ఆఫ్ ఏంటి తక్కువ నీరు అదే ఉపయోగిస్తూ చెప్తున్నా, యూజింగ్ ఆఫ్ లెస్ వాటర్, లెస్ సీడ్, హై ఈల్డ్ అని. తక్కువ విత్తనం, తక్కువ నీళ్లు, తక్కువ విస్తీర్ణంలో కూడా అధిక దిగుబడి ఎలా సాధించవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో జనాభా ఒకప్పుడు 50 కోట్లు, ఇప్పుడు 142 కోట్లు. భారత చిత్రపటం అయితే మారిపోవడం లేదు కదా, ఉమ్, అంతే ఉంది కదా. ఈ దేశంలో వాళ్ళందరికీ కూడా ఫుడ్ సెక్యూరిటీ రేపు 150 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు. కానీ ఈ భూమిలో అంటే పీపుల్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్, అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్. భారతదేశ చిత్రపటం అలానే ఉన్నా రోడ్స్, ఇండస్ట్రీస్, డెవలప్మెంట్ కంట్రీ కాబట్టి ఇవన్నీ కూడా అవసరం. ఉమ్, కానీ అగ్రికల్చర్ ల్యాండే కదా దీనికి అంతా కూడా కన్వర్ట్ చేసేస్తున్నాం. ఉమ్, కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్, తగ్గిపోతానే ఉంది. కాబట్టి ఆ తగ్గిపోయిన విస్తీర్ణంలో కూడా ఎంతమంది జనాభాకైనా విషం లేని ఆహారం అందించాలి కదా, ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలనే తపంతో మేము పనిచేస్తున్నాం. ఇప్పటికి కూడా నిస్వార్థంగా మేము ఎవరి మీద ఆధారపడి, ప్రభుత్వం మాకు రుణమాఫీలు ఇచ్చినా ఇవ్వకపోయినా, రైతు బంధువులు పొందినా పొందకపోయినా ఎవరిని నిందించుకోకుండా, ఈ దేశం నాది, ఈ దేశంలో ప్రజలు నా వాళ్ళు. ఉమ్, ఈరోజు నా బిడ్డలందరూ కూడా విషంతో కూడిన తండ్రిగా తెలిసి నేను విషాన్ని వాళ్ళకి పంచిపెట్టడం న్యాయ ధర్మమేనని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారం అందించాలని తపంతో చేస్తున్నాను. ఓకే. అందువల్లనే ఈరోజు సరే ప్రభుత్వం వింటుందో వినదో, రైతులు కూడా అయ్యో మేము ఈ 30 సంవత్సరాల నుంచి చేసాము నాయుడు గారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు, ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, ఏదో మేము వేసేది వేస్తాం, చేసేది చేస్తామనే కాడికి వినడం ఉంటున్నారు. వాళ్ళ బాధలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అందరినీ నేనేం చేయలేను కాబట్టి వాళ్ళకి సూచనలు మాత్రం ఇవ్వగలుగుతున్నాం. ఉమ్, కానీ వీళ్ళు వినకపోయినా నా ధ్యేయం ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మా ముద్దు బిడ్డలనే ఉద్దేశంతో యువతను కాదు విద్యార్థులను ఎంచుకున్నాను. గత 15-16 సంవత్సరాలుగా విద్యార్థుల్ని తీసుకొచ్చి పొలంలో ఒక మట్టి వాసన చూపిస్తాను, మొక్క క్యారెక్టర్ చెప్తాను. అరే నాయన, మీరు మనుషులు నమ్మినా కానీ ఎప్పుడో ఒకసారి మోసం చేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు, నీ జీవితంలో అలాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొక్కను నమ్ముకున్నాడు ప్రపంచంలో ఎప్పుడూ ఇబ్బంది పడడు. మొక్కని అదే వృక్షో రక్షిత అని మన పూర్వీకులు చెప్పనే చెప్పారు. నువ్వు మొక్కని ఎంతగా ప్రేమిస్తే ఆ మొక్క నీకు అంతగా
దిగుబడిని ఇస్తుంది అనేది మా సిద్ధాంతం. ఉమ్, అదేవిధంగా నేను ఎక్కడైనా సెమినార్కు తమిళనాడు, కర్ణాటక పోయేసి వస్తే 4 రోజులు లేకపోతే వస్తే మొక్కలు పలకరిస్తే కొన్ని పలుకుతాయి, కొన్ని పలకవు. ఉమ్, ఎందుకంటే మాకు చెప్పకుండా ఇప్పుడు నువ్వు వెళ్ళావు, ఉమ్, నీతో పలకాల్సిన అవసరం ఏముందంటుంది. ఉమ్, ఎందుకంటే దానికి పోషణ సరిగా ఎవరు చేయకపోయినప్పుడు అది దిగాలుగా ఉంటుంది. ఉమ్. ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నావు అంటే నువ్వు నన్ను మర్చిపోయాను, నేను కూడా నిన్ను మర్చిపోయాను అనే పద్ధతిలో ఉంటుంది. ఏంటి ఇమీడియట్గా అన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మొక్కతో మీరు మాట్లాడుతూ ఉంటారా? ప్రతి మొక్కతో నాకు అందుకే మొక్కలతో మాట్లాడే నాయుడు గారు అనే పేరు కూడా ఉంటుంది. ఉమ్, అవును, నిజంగానే మొక్కలతో మాట్లాడతాం. ఉమ్. ఎందుకు అంటే మాట్లాడుకుంటున్నా మీ కుటుంబ సభ్యులాగా భావించిపోయారు ఇక. అంతకన్నా ఎక్కువగా. ఉమ్, నా కూతుర్ని పలకరించకపోయినా నేను ఉంటాను, మా భార్యను పలకరించకపోయినా నేను ఉంటాను. నా మొక్కను పలకరించకపోతే నా కంటి చూపు పడుతున్నట్టుగానే నా పొలంలో ఏ మొక్క ఎలా దిగాలుగా ఉంది, ఎందుకు దిగలేదని ఇక్కడున్న మా పొలంలో చేసే ప్రతి ఒక్కరిని అడగండి, మీ కంటిలో ఎందుకు పడుతుందండి, వస్తున్నట్టుగానే అవే కనిపిస్తాయి అనేది అందరూ అంటుంటారు. ఉమ్, ప్రేమ అనునిత్యం ఉంటుంది. ఎందుకంటే మొక్కకు మనలాగానే లైఫ్ ఉంది. ఉమ్, మనం నీళ్ళు తాగుతున్నాం, మొక్కకు కూడా నీరు కావాలి. మనం అన్నం తింటున్నాం, దానికి మినరల్ మిక్స్ ఫుడ్ కావాలి. ఉమ్, సో మనకు న్యూట్రియంట్ ఫుడ్ కావాలి, దానికి మినరల్ మిక్చర్ కావాలి. మనం పిల్లలకి అంటున్నాం, అది కూడా పిలకలు పెడుతుంటుంది. ఉమ్. మనం ఎర్నింగ్ కోసం అనేక రకాల మరి వ్యాపారాలు ఇక్కడ ఉన్నటువంటి మొక్కలకి ఎటువంటి ఎరువుల్ని మీరు తయారు చేస్తున్నారు? ఏం ఎటువంటి చేయం ఎరువుల్ని వేస్తున్నారు? చేయం. కొన్నిటికైతే మా దగ్గర పశువులు ఉన్న ఆకుకూరలు, కూరగాయలు వాటికే ఉన్న ఆ పశువుల పేడను కొంత వేస్తాం. ఉమ్, అందరికీ మాత్రం జీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ కూడా విద్యార్థులకు కంచి రైతులందరికీ కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, కానీ నేను అది కూడా వాడను. కారణం ఏంటంటే నేచర్ తోటే కావాలి. మీరు చూడండి, మనీ ప్లాంట్ ఆకు ఒకటే ఉంటుంది. అక్కడెక్కడన్నా ఎరువు వేసిన దాఖలాలు అది మొక్క పెట్టిన తర్వాత లేదు. ఓకే. ఎందుకోసం అంటే అంటే సహజ సిద్ధమైనటువంటి ఎరువులు కూడా మీరు వేయరు. వెయ్యం. ఎందుకోసం అంటే ప్రకృతిలో దాన్ని దాన్ని తనకు తాను రక్షించుకునేదానికి ప్రకృతి భగవంతుడు సృష్టిలోనే ఉంది. ఉమ్, మనం ఇవ్వడం కాదు. ఆకుకూరలకు వీటికి ఎందుకు వేస్తున్నామంటే ఉమ్, మనం చేసే తప్పిదనాలు. ఇప్పుడు ఒక వంకాయ చెట్టు నాటాం, ఉమ్, అది 6 నెలలు పెరుగుతుంటుంది. దాన్ని తవ్వేటప్పుడు మన కాళ్ళ దాని మీద తొక్కుతుంటాం, కాయలు కోసేటప్పుడు దాన్ని తొక్కుతుంటాం. అంటే కింద భూమి ఉంది, మధ్యలో వేరు ఉంది, దానిపైన భూమి ఉంది. 10 సార్లు తొక్కేటప్పుడు కంప్రెస్ అయిపోతుంది కదా, ఉమ్, ఆ వేరు వ్యవస్థ వ్యాపిస్తుంది కదా. అందువల్ల దానికి ఇంకా ఎక్స్ట్రా బూస్టింగ్ కోసం ఇవన్నీ మనం ఇస్తున్నాం. ఉమ్, ఇవన్నీ ఎక్కడైతే మా పొలంలో మీరు ఈ కెమెరా పెట్టుకొని భూతార్థం పెట్టుకొని కూడా ఎతకండి, ఉమ్, మనుషులు నడిచే జాగానే వరకే క్లీన్గా ఉంటుంది. ఉమ్, ఆ పక్కన ఎక్కడా ఏది క్లీన్గా ఉండదు. ఎందుకంటే అదే దానికి ఆహారం. ఆ పడిన ఆకులు అక్కడే డీకంపోజ్ అయిపోయి ఉమ్, దానికి మంచి సహజ సిద్ధమైన ఎరువులు ఉంటాయి. అక్కడ ఉంటే మొత్తం బ్యాక్టీరియా మొత్తం 100% నేచర్లో బతికే ఉన్నాయి. ఉమ్, ఆ పడిన ఆకుని ఇమీడియట్గా అది డీకంపోజ్ చేసి ఆ మొక్కకి ఆహారానికి అందిస్తుంటుంది. ఉమ్, అప్పుడు ఆ భూమి ఏంటంటే గుల్లబారిపోయి చెట్లు ఎలా ఉంటుంది, ఆ విధంగా భూమి మొత్తం కూడా పొరలుగా ఉండిపోవడం వల్ల వర్షం వచ్చినా దాన్ని ఒక స్పాంజిలో నీళ్ళు పోస్తే మొక్కకి ఎలా అందించాలని అలా అందిస్తుంది. ఆహారం కూడా అదే విధంగా దానికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఉమ్, సహజ సిద్ధంగానే దానికి కావాల్సిన ఆహారాన్ని అక్కడ తయారు చేసుకునేసి తింటుంది. కానీ అది నాయుడు గారి గొప్పతనమే కాదు, ఉమ్, ఆ మొక్క ఒక గొప్పతనం. దానికి నేను ఒక గుళ్ళో దేవుడు ఉంటే పూజారి ఎలా ఉంటాడో అంతేగాని ఉమ్, దేవుడు నేను అనుకుని కాళ్ళ దగ్గర వేసుకుంటే మాత్రం తప్పు. నేను చేసింది ఏమీ లేదు. దానికి హాని కలిగించకుండా ఉండడం మాత్రం అంతవరకు ఒక రక్షకుడు లాగా ఉంటున్నాను. కానీ ఉమ్. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో దేశ సైనికులు. దేశ ప్రజల కోసం ఎలా సైనికుడు పోరాడుతున్నాడు, ఆ విధంగా వాటి రక్షణ కోసం నేను పోరాడడం జరుగుతుంది. కానీ నేను చేసిన గొప్పతనం కూడా ఏమీ లేదు. ఓకే. కాబట్టి నాయుడు గారు, ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏ ఏ పంటలను ఇప్పుడు పండిస్తూ ఉన్నారు ముఖ్యంగా? 17 ఎకరాల దాకా ఉంది. ఓకే. కొంత 6 ఎకరాలు కొంత డిస్ప్యూట్లో కూడా ఉన్నది. ఓకే. సో ఏంటా డిస్ప్యూట్ అసలు అది? మొత్తానికి కొంత ఉంది. అది 6 ఎకరాలు అంటే మన దగ్గర అన్ని డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం ఇలాంటివి జరిగి ఉన్నాయి. ఓకే. అది కూడా కోర్టులో ఉంది. మిగతా దానికి కూడా కొన్ని లొసుగులు అనేక రకాలుగా రాజు దలుచుకుంటే ఎలా అయినా శిక్షించాలనే భావనలో కూడా కొన్ని ఉంటాయి. ఉమ్, సరే, వాటికి అన్నిటికీ కూడా భయపడకపోవడం అని ఉన్నా కానీ ఉమ్, ఎన్ని రకాల వ్యవసాయం ఉందని అడిగారు కదా. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో క్రాపింగ్ ప్యాటర్న్ ఏముంటుంది, అది ఉంది. ఓకే. హార్టికల్చర్ యూనివర్సిటీలో ఏ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఉమ్, ఫ్లోరికల్చర్లో ఉన్న క్రాపింగ్ ప్యాటర్న్ ఫ్లవర్స్. అక్కడ ఎక్కడంటే ఫ్లోరికల్చర్ అనేది కూడా నేను స్టార్ట్ చేసి
ఎక్కడ పండని మొక్కలు కూడా ఇక్కడ పండించి చూపించడమే నా గొప్పతనం. ఉమ్, ఈ పొలాన్ని ఉన్నప్పుడు ఇది ఒక అడవి. ఉమ్, అడవిగా ఉంటే అందరూ శాస్త్రవేత్తలు వచ్చి చెప్పారు, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్, ఉమ్, ఇట్ ఈస్ ఎ వేస్ట్ ల్యాండ్ అని. అందరూ దీనిలో ఏం పండుతుంది, ఇట్ ఈస్ ఎ సెలైన్ సాయిల్, రాకీ సాయిల్, ఈ రాళ్ళు దీని నీ వల్ల అవుతుందా, ఉమ్, దీనిలో మొక్క మొలుస్తుందా అని అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఉమ్, సో పట్టు వీళ్ళని రకరకాలుగా మట్టి వాసన తెలుసు కాబట్టి రైతు కుటుంబంలో పెట్టాను. మనమే చేయలేకపోతే భారతదేశంలో ఇంకెవడు చేయగలుగుతాడు వ్యవసాయం ఉమ్, అంటే పట్టుదలగా నేను వచ్చాను. ఈ రైతు రక్షకుడిగా వచ్చాను. రైతుని ఎలా కాపాడుకోవాలని తెలుసు, ఎలా చేసి చూపించాలి దేశానికి అనే దాంతో వచ్చిన వాడిని. నేనే అసమర్థుడిని అయిపోతే ఇంక ఈ దేశం ఎలా కాపాడుతుంది అనే దాంట్లో చాలా కష్టపడ్డాం. మా అమ్మకు 100 సంవత్సరాలు ఉమ్. ఇప్పటికి కూడా పనిచేస్తుంది. మా ఆవిడ భార్య ఇప్పటికి కూడా ఈ ఆ, వ్యవసాయ క్షేత్రానికి వచ్చి మొత్తం మా ఇక్కడ మా అమ్మే నాకు గురువు. ఏ యూనివర్సిటీ లేదు. ఉమ్, మా అమ్మ ఇప్పటికి కూడా 100 సంవత్సరాలు అయినా కానీ ఒక అర్ధ ఎకరం నీళ్లు పారేదా, అవతల వాళ్ళు అర్ధ ఎకరానికి నీళ్లు కట్టే నీళ్ళని 1 ఎకరానికి పారించగలుగుతుంది ఇప్పటికి కూడా. ఉమ్, అంత లెవలింగ్ కానీ అవన్నీ చూసుకొనేసి మొక్కకు ఎలా పోషక పదార్థాలు అందించాలనేది ఆమెకు తెలుసు. ఉమ్, భూమిని వేరు వ్యవస్థ ఎలా వ్యాపించాలనేది కూడా ఆమెకు తెలుసు. ఆమె అసలు ఎన్ని పిహెచ్డీ ఇచ్చినా కానీ మా అమ్మకు సరిపోదు. ఓకే. ఆవిడ ఒక ప్రభుత్వాలు సైంటిస్ట్ అక్కడ. ఎన్ని పిహెచ్డీలు ఇచ్చినా కూడా సరిపోదు. ఉమ్, సో అంత నాలెడ్జ్ ఉన్న మా అమ్మ, ఆమె ఆమె కడుపులో నేను పుట్టాను కాబట్టి ఆ ప్రేమ. మా నాన్న కూడా అలాంటి వాడే. ఉమ్, సో వ్యవసాయం ఎలాంటి కల్మషము కుచిత బుద్ధులు లేకుండా మా నాన్న ఉన్నాడు. ఉమ్, ప్రకృతిని ప్రేమించేవాడు. పశువులు దాదాపు మా దగ్గర ఒక 50 ఆవులు ఉండేవి. ఉమ్, వాటిని అన్ని రక్షించుకునేవాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ దేశానికి ఒక మానవ జీవితం అద్భుతంగా వస్తుంది, అరుదుగా వస్తుంది. ఈ దేశానికి నా వంతు ఏం చేయగలుగుతాను అనే దాంతో ఈ కొండని అయినా సరే రాత్రి పగళ్ళు కష్టపడి ఒక పెద్ద పెద్ద రాళ్ళు, ఇప్పుడు ఆ వినాయకుడిని బలరామకృష్ణ కూర్చుండబెట్టిన రాళ్ళన్నీ ఉన్నాయి చూసారా, ఉమ్, అంతకన్నా పెద్దవి జేసీపీతో గుంత దవ్వి 35 అడుగుల లోతులో వేసేసి దాన్ని మట్టిపోసి వ్యవసాయం చేస్తున్నాయి ఇప్పుడు. ఉమ్, ఇంకా ఒక దాదాపు 1000 లారీల రాళ్ళు ఎక్కడ తీసినా గుట్టగా ఉండేది. నాగలు కూడా తిరిగే పరిస్థితి లేదు మీరు వచ్చినప్పుడు. వచ్చినప్పుడు. తీసిన రాళ్ళు మళ్ళీ దాన్ని సాగు చేద్దామంటే లేదు. ఉమ్, ఇక లారీలు పిలిపించి ఒక 1000 లారీల రాళ్ళు బయటకు పంపించడం జరిగింది. ఉమ్, అప్పుడేంటంటే లారీకి 50 రూపాయలు మనం ఇవ్వాలి. ఇప్పుడైతే ఆ బెందడు అది ఉంటే కూడా ఈరోజు ఒక కొన్ని లక్షలు కమ్ముకొని ఉండేవాడిని ఉమ్, వ్యవసాయం చేయకుండా అలా ఉంటే కూడా. ఉమ్, అప్పుడు మరి వ్యవసాయం చేయాలంటే ఈ రాళ్ళని పోవాలి కదా. అవును. కాబట్టి అలా తీయడం జరిగింది. పెద్ద పెద్ద బండల గుండ్లన్నీ కూడా ఒక 35 అడుగుల లోతుల్లో వేసి లోపల వేసి దాని మీద మట్టి పోసి వ్యవసాయం చేస్తున్నాం. ఇది ఎందుకంటే బాగున్న పొలంలో ఎవరైనా వ్యవసాయం చేస్తారు. ఉమ్, పండదు అన్న చోట పండించడంలోనే గొప్పతనం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అంటే అవకాడో వృక్షం ఉంది ఒకటి ఆ, చూశాను నేను. అవకాడో పండించాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఉండాలి. కానీ ఇక్కడ కూడా మీరు అవకాడో వృక్షాన్ని వేసి అది పండిస్తున్నారు అంటే అది నిజంగా గొప్ప విషయం. ఒక ఆవకాడే కాదు, ఉమ్, ఏ పంటనైనా ఎక్కడైనా పండించచ్చు అని ప్రూవ్ చేసాం. ఉమ్, మిరియాలు ఉంటాయి ఇక్కడ, ఉమ్, ఏలకలు ఉంటాయి, సో యాపిల్ ఉంటుంది, ఉమ్, ఇక ఎన్ని రకాల స్పైసీ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి. ఓకే. ఒకటి అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది, ఫ్లోరికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది, మెడిసినల్ ప్లాంట్, ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ మీకు ఇక్కడ చూపుతా. మౌత్ ఫ్రెషనర్ కాడ నుంచి ఉమ్, దాదాపు కర్పూర తులసి దగ్గర నుంచి మింట్ అనేక రకాల ఎన్ని రకాల మెడిసిన్స్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఉమ్. డ్రైయోఫిలం కాడ నుంచి, నాన్ ఫ్రూట్ కాడ నుంచి, సో సొండకాయ దగ్గర నుంచి అంటే దాదాపు ఔషధ గుణాలు ఔషధ కలిగినటువంటి మొక్కలన్నీ గుణాలు. వృక్షాలు చాలా ఎందుకంటే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫామ్లో మీ ఇలాంటి వాళ్ళు 4 వచ్చారనుకో మా ఫామ్కి, ఎందుకంటే నేను ఎవరినైనా ఇన్వైట్ చేయడం అంటే అనేక రకాల ఇబ్బందులతో ఉంటారు సార్. మనసు. ఉమ్, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తే వాళ్ళ బ్రెయిన్ కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి, రిలాక్స్డ్ గా ఉంటుంది. రిలాక్స్ కావాలి అంటే కాబట్టి. నిజంగా చెప్పాలి అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్ లో నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికో ఏంటో తెలియదు కానీ అంటే ఏసీలో అలవాటు అయిపోయి ఏసీలో తిరుగుతారు రోజు, అక్కడ ఇంటర్వ్యూలు చేసి ఇక్కడికి రాగానే చాలా రిలాక్స్డ్గా అనిపించి ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్ లో నిద్ర వచ్చేసింది. అది ప్రకృతి ఒక, అది మా గొప్పతనం కాదు. ప్రకృతిని ఇక్కడ దాని అంతటా దాన్ని బ్రతికించడం ఎలానో అలా ఉన్నాం అంతే. ఉమ్, మనం చేసింది ఏం లేదు. ఏ మొక్క కన్నా మీరు మీ కెమెరాలు తిప్పారు కదా, 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ ఆర్గానిక్ పెస్టిసైడ్ ఏం వాడలేదు. మరి ఏ మొక్కన్నా చీడపీడలతోటి ఒక్కసారి వస్తే రోగం వస్తే మొత్తం కొట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది కదా. ఉమ్, ఇన్ని మీ కెమెరాలు ఇన్ని చుట్టూ తిరిగారు కదా, ఏదో ఒక 5% ఉంటుంది. పీపా దశలో కొంత నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఒక 5% నష్టపోతున్నామని 95% ఖర్చు పెట్టి దాన్ని దుర్వినియోగం చేసి దాన్ని
రూపురేఖలు మార్చే పద్ధతి చేస్తున్నాం కదా, అది ఉమ్, అవసరం లేదని ఉంటాం. ఆ 5% పీపర్ దశలో ఎట్టయినా కొంచెం నష్టం ఉంటుంది. ఉమ్, ఇక్కడ బయలాజికల్ కంట్రోల్ సిస్టంలో ఉంటుంది, టెక్నాలజీ పరంగానే ఇక్కడ జరుగుతుంటుంది. ఉమ్, ఏది వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, నాన్ వెజిటేరియన్స్ అంటే మాంసాహారంకు సంబంధించిన చీడపీడలు ఉంటాయి. ఉమ్, మరి ఆర్గానిక్ అంటే నేచర్కి సంబంధించిన ఇవి ఏది ఆ, ఇది మాంసంతో కూడినవి ఉంటాయి. ఉమ్, సో ఆర్గానిక్లో కూడినవి కూడా ఉంటాయి, ఉమ్, కెమికల్స్ ఇవి దీనిలో ఉన్న సూక్ష్మజీవులు. మనం ఎక్కడైనా మన మన ప్రాంతాలలో తెలంగాణ ప్రాంతంలో పెళ్ళిళ్ళకి పోతే ఎక్కడైతే సో మరి మటన్ చికెన్ పెట్టిన పెళ్ళిళ్ళలో పేటలు ప్లాట్లాడుతూ ఉంటాయి, వెజిటేరియన్ ఫుడ్లు పెట్టిన చోట తక్కువ ఉంటాయి. ఉమ్, అవి మన వెజిటేరియన్ ఫుడ్ అందరికీ మంచిది, సాత్విక ఆహారం, మరి మ, మాంసంతో కూడింది మంచిది కాదు, హానికరం అనేది చెప్తాం, నిజం కూడా. ఉమ్, కానీ రైతు భాషలోకి వచ్చి రైతు మొక్కలకు వచ్చేసరికి సో ఏవైతే ఉన్నాయో వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ అవి హార్మ్ఫుల్ టు ద ఫార్మర్. ఉమ్, నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ ఫేవర్ టు ద ఫార్మర్. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్కి ఈ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆహారం. కాబట్టి సమతుల్యంగా ఇక్కడ పాటించడం, ఏమి కొట్టకపోవడం వల్ల అవి బతుకున్నాయి, ఇవి బతుకున్నాయి. ఉమ్. వీటికి ఆహారం కావాలి కదా. ఓకే, ఇప్పుడు నాయుడు గారు, మీరు పాములు ఉన్నాయి, అవలంబిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ విధానాలని పర్యవేక్షించేందుకు కూడా చాలా మంది విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మీకు ఎన్నో ఇంటర్నేషనల్, నేషనల్ అవార్డ్స్, రివార్డ్స్ కూడా రావడం జరిగింది. మీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటి? మీరు రానున్న రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయని ఇప్పుడు వచ్చుంటాయి, వచ్చేది ఒక 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఒక 400 అబో అవార్డ్స్ ఇన్ ఆల్ స్టేట్స్, ఆల్ కమ్యూనిటీలో వచ్చాయి. పద్మశ్రీకి అప్లై చేయమన్నా కూడా చేయలేదు. ఉమ్, ఈ అవార్డ్స్ కాదు ప్రాముఖ్యత. ఉమ్, నేను జీవితంలో ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు నా దేశంలో ఉన్న ప్రజలకి విషం లేని ఆహారం అందించాలని తపన తప్ప ఇంకొకటి లేదు. ఓకే. అందరూ కొన్ని కొన్ని రకాలుగా మార్పులు తీసుకొస్తారు, మత మార్పిడను, లేకపోతే కుల మార్పిడను, లేకపోతే అనేక రకాలుగా సామాజిక న్యాయంలో లోపాలతోటి ఆ కక్ష, ఆ పార్టీ ఈ పార్టీ అని ఇలా కాకుండా ఈ దేశం నాది, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి విషం లేని ఆహారం అందించాలి ఉమ్, అనేది నా ధ్యేయం. అందువల్ల నేనేం చేస్తున్నట్టే, నేను కూడా ఒక ఛందస్సవాడిని. ఉమ్, ఏది కెమికల్గా ఉండే ఫుడ్ని తినద్దండిరా నాయన అని చెప్పి ఆర్గానిక్ ఫుడ్ వరకు మళ్లించడమే నా దృష్టి. ఉమ్, ఇది కూడా ఒక విధంగా మార్పిడే కదా. అవును. కాబట్టి ఆ మార్పుని ఎక్కడ తీసుకురావాలి? అందువల్ల పెద్దవాళ్ళు చెప్తే, 50 ఇయర్స్ పైన వాళ్ళు చెప్తే ఏమయ్యా ఇన్ని రోజులు బతికా, ఇంకా బతికేది ఎంతకాలం, ఏదో ఒకటి తింటావు చేస్తామంటారు. అందువల్ల విద్యార్థులను ఎన్నుకున్నాను. ఉమ్, విద్యార్థులకు విషం లేని ఆహారం ఎలా వస్తుంది, మొక్క మీద ప్రేమ కల్పించడం, ఇక్కడ తీసుకురావడం, వాళ్ళతో మొక్కలు నాటించడం, ఆ ప్రేమ బంధం మొక్కలతో చూపించడం, విషం వేయడం వల్ల ఎలాంటి కలుషిత ప్రభావమైన ఆహారం అందుతుంది, ఆ రెసిడ్యూస్ ఎలా ఉంటాయి, మనం తీసే తినే ఆహారంలో ఎలాంటి ప్రక్రియ ఉంటుంది, అవి తినద్దనే దానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, వాళ్ళ బాటలు నడుస్తూ వాళ్ళని. ఎందుకంటే ఈరోజు అవ్వాతాతలు అనాథాశ్రమం పోయారు, తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యారు, వాళ్ళకి మంచి చెడ్డ చెప్పే తాత అవ్వలు కూడా లేరు. కాబట్టి వాళ్ళందరూ నా మనవులు మనవరాలుగా భావించి, వాళ్ళు రేపు క్రమశిక్షణ లేకపోతే ఈ దేశం అధోగతి పాలవుతుందనే బాధతోటి ఉమ్, వాళ్ళందరినీ నా పొలంకి రమ్మని, మన మనవుళ్ళ రండిరా, ఈ తాత పిలుస్తున్నాడు, ఈ తెల్ల జుట్టి తాత నీకు మంచి చెప్తాడు రండి అని వాళ్ళు కూర్చోబెట్టి ఉమ్, వాళ్ళందరికీ, ఇదిరా నాయన నువ్వు తీసుకోవాల్సిన ఆహారం, నువ్వు ఈ విషయం ఆహారం తినడం వల్ల ఇలా ఉంటుంది, బర్గర్ పిజ్జాలు తింటే ఇలా ఉంటుంది, ప్రకృతి ఆహారం చేస్తే న్యూట్రియంట్ వాల్యూ ఎలా పెరుగుతుంటుంది, ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ఎలా ఎలా ప్రేమిస్తుంది? ప్రేమిస్తుంది, ఉమ్, అది చెప్పుతూ మొక్క మీద ప్రేమ కల్పిస్తాం. ఒక విద్యార్థి చదువుకుంటుంటాడు, ఎగ్జామ్ రాసే ముందు, ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు రాత్రంతా గడగడని చదువుకొని పొద్దున్న లేచింది, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చేస్తాడు, నిద్ర లేస్తున్నాడు మమ్మీ అని పిలుస్తాడు. ఎందుకంటే కళ్ళు మా అమ్మని చూసిపోతే నాకు ఆనందంగా నా ఎగ్జామ్ రాస్తామని. కొంతమంది దేవుడి దగ్గర, గుడి దగ్గర పోయి కళ్ళు తెచ్చి చూస్తారు. నిజమే, వాస్తవం. ఎందుకంటే ఆ భక్తి భావన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశ ప్రజలకి. ఉమ్, కానీ దానికన్నా శాశ్వతం ఏంద్రా నాయన అనేసి వాళ్ళకి టెక్నాలజీ పూర్వంగా ఉండే విధానాన్ని కూడా నేర్పిస్తాను. నాన్న నీ ఇంట్లో 2 కుండీలు పెట్టుకో, ఉమ్, 24 అవర్ ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలు పెట్టుకో. ఉమ్, నువ్వు రాత్రంతా చదువుకునేటప్పుడు మీది సెంట్రల్ ఏసీ కావచ్చు, మీకు డబ్బులు బాగుండొచ్చు, మొత్తం ఇల్లు మొత్తం కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది, కానీ ఆ ఆ ఇంట్లో ఎంత శాతం ఆక్సిజన్ ఉంది, ఎంత శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉందో మీకు తెలియదు. ఉమ్, కాబట్టి చదువుకున్న ఉదయాన్నే పోయేటప్పుడు నువ్వు నిద్ర లేస్తున్నట్టుగా ఎవరిని చూసినా చూడకపోయినా
4 మొక్కలు ఇంటి ముందర నాటుండి 4 కుండీలలో పెట్టు. అది 24 ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలుగా ఉంటాయి. తులసి కానీ స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా. నిద్రలేస్తున్న కళ్ళు మూ తెరుచుకొని వచ్చింది ఆ మొక్క దగ్గర 2 నిమిషాలు వంగి చూడు అని చెప్తాను. ఎందుకంటే ఆ నైట్ అంతా వాడు పీల్చుకున్న గాలి ఎలాంటిదో తెలియదు కదా. అది ఆక్సిజన్ ఫ్రెష్గా రిలీజ్ చేస్తుంది కదా. ఫ్రెష్గా రిలీజ్ చేసినప్పుడు తన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కదా. బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు తన రికలెక్ట్ అవుతుంది కదా. తను చదువుకునేది ఏందో గుర్తొస్తుంది కదా. ఎగ్జామ్ రాస్తాడు. కాబట్టి మొక్కకున్న ప్రకృతిని వాడికి విద్య చేయడం వల్ల ఎంతో ఆనందపడతాడు. 4 చెట్లు నాటుతాడు ఇంటి దగ్గర. ఇప్పుడు మీరు ఉండగానే విద్యార్థులు వచ్చారు, కొన్ని చెట్లు ఇచ్చారు, కొంతమంది ఫ్రీగా కూడా కొన్ని చెట్లు ఇచ్చాను. మేము నాటుకుంటాం తాతయ్య అంటే నాటుకోమని చెప్తాను. నాటుకున్న తర్వాత ఏమవుతుంది, వాడు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోతాడు. సాయంకాలం వచ్చే తర్వాత ఆ నాటిన మొక్కలో ఒక వారానికో 10 రోజులకు ఒక ఆకు వచ్చిందంటే ఎంత ఆనందం ఉంటుంది. ఆ చిన్న మనసు, లేత మనసు ఎలా వికసిస్తుంది. నేను నాటిన మొక్క తాతగారి దగ్గర తీసుకొచ్చాను, ఆ మొక్క ఆకేసిందని ఎంత సంబరపడతాడు. అదే కొద్ది రోజులకు ఒక పువ్వు పూసిందనుకో, వాడి ఆనందానికి అంతే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచానికి తెలియజేయడానికి మున్న టెక్నాలజీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ప్రపంచం మొత్తం అందులో ఉంది. వాడికి తెలిసిన వాళ్ళకందరికీ వాట్సాప్లో, గూగుల్లో, ఇప్పుడు ఉండే ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లలో వాడు పెడుతున్నాడు కదా. నేను నాటిన మొక్కకి ఆకు వచ్చింది, పువ్వు వచ్చింది అని చెప్పేసి ఎంతమందికి తెలియజేయాలో అన్ని రకాలుగా తెలియజేస్తున్నాడు కదా. తెలియచేయడం వల్ల సో మొక్క మీద ప్రేమ కలుగుతుందా లేదా అతనికి? మొక్కను ప్రేమించేవాడు ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వడికే హాని చేయరు. ఈ దేశానికి అసలే హాని చేయడు, ఎవరికి కూడా హాని చేయడు. ఎందుకంటే మొక్కకే ప్రాణం ఉన్నది. దాన్ని హాని చేస్తే మన భగవంతుడు నన్ను శ్రమించడు అన్నప్పుడు ఎదుటి మనిషి కూడా చేయడు. ఈ దేశం మనది. అనేక మతాలతో కూడుకున్న ప్రతి మతాన్ని గౌరవించే వ్యక్తిత్వం మనకిచ్చింది. కాబట్టి ఆ విధానంలో పెరిగిన వాడు వీటన్నిటికన్నా మొక్క గొప్పదనే సంస్కారం తెలిసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవిస్తాడు, ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాడు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. అప్పుడు ఒక రైతు సైబర్ నేరాలు నేను తగ్గించినట్టా లేదా? ఓకే, అంటే ఒక రైతు తలుచుకుంటే పోలీసులు కూడా చేయలేనటువంటి సైబర్ నేరాన్ని అరికట్టగలరు అంటారు. వాస్తవం. ఇప్పుడు మొన్న జనవరి 1కి మరి దాదాపు 25,000 crores ఎంతో డ్రగ్స్ మనం పట్టింది కదా. అంటే ఎంత డ్రగ్స్ మాఫియా తయారైంది. ఈ రోజు సైబర్ నేరాలంతా ఎవరు చేస్తున్నారండి? బాగా ఉన్న కుటుంబం పిల్లల దగ్గర చేస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బులు దొరకనప్పుడు ఏం చేయాలో తల్లి తెలియదు, భార్య తెలియదు, మరి చెల్లి తెలియదు, అవతల ఆడపిల్ల తెలియదు. ఏ నేరానికైనా సిద్ధపడుతున్నా వాడికి కావాల్సింది డ్రగ్ కావాల్సిన డబ్బు. ఇదే ప్రామాణికంగా చూసుకునేసి అన్ని అత్యాచారాలు, మానభంగాలని ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరి ద్వారా జరుగుతున్నాయి? ఎథిక్స్ లేకపోవడం వల్ల, వాళ్ళకి సంస్కారం నేర్పకపోవడం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సంస్కారం నేర్పలేదు, వాళ్ళ పిల్లలందరూ కూడా అవ్వాతాతల అనాథాశ్రమంలో పెట్టడం వల్ల వాళ్ళకి ఈరోజు మంచి నీతి మాటలు చెప్పేవాళ్ళు రోజు మహాభారతం గురించి, రామాయణం గురించి చెప్పే దిక్కు దివాన లేకపోవడం వల్ల వాళ్ళు సైబర్ నేరాలకంతా పాల్పడుతున్నారు. కాబట్టి ఆ పిల్లలందరూ రెండ్రా నాన్న మా తాతగారి పొలంలో నీకు ఏదో చెప్తున్నాను వస్తే వాళ్ళు కూర్చోబెట్టి, మీరు ఇందాక విన్నారు కదా, అంతమందిని అలా ఎడ్యుకేట్ చేశాం కదా. సో ఇందులో ఈరోజు వచ్చిన 103 మందిలో కనీసం 20 మంది అన్నా మారుతారు. 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు, మట్టి వాసన చూస్తున్నారు, మీరు అవలంబిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, మీరు చెప్పేటువంటి కొన్ని పాయింట్లను వింటూ ఉన్నారు, నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటి తర్వాత వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు విద్యార్థులు? ఫీడ్బ్యాక్ అంటే మీరంతా అనుకోవడం, ప్రపంచంలో అనుకోవడం అగ్రికల్చర్ ఈజ్ ద లీస్ట్ సబ్జెక్ట్ అని మీరు అనుకుంటారు. ఎస్పెషల్లీ మీడియాకు నేను విన్నవించేది, మీకు చేయెత్తి మొక్కడం కూడా ఏంటంటే, మీ మీడియా వాళ్ళు దిగాలుగా, ఒక రైతు దిగాలుగా తల కింద చేయి పెట్టుకుని చినిగిపోయిన బట్టలతోటి నరెలిపోయిన భూమిని చూపించి ఇది పరిస్థితి అని వివరిస్తున్నప్పుడు ఆ రైతు పిల్లలు ఎందుకైనా వ్యవసాయంలో ఎవడైనా ఉంటాడా? లేదు. మీలాంటి ఉద్యోగస్తుల పిల్లలు కూడా ఒక రైతు మరి వ్యవసాయం చేయాలనే తపన ఎవరికైనా వస్తుందా? రాదగండి. నువ్వు ఏ రంగం లోపించినా బతకచ్చు. ఆహార భద్రత లోపిస్తే బతకడానికి ఈ దేశానికి సరిపోయే ఆహారాన్ని ఇవ్వగలిగిన సమర్థత ఏ దేశానికన్నా ఉందా? ఏ ఆహారం అయినా ఈ భూమిలో నుంచి వచ్చిన ఆహారం అయినా తినాలి కదా. ఇది పండించేవాడు లేకపోతే పరిస్థితులు ఏమవుతుంది? కాబట్టి ఇక్కడ ఉన్నది ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తూ, ప్రకృతితో అనుసంధానం చేస్తూ,
మొక్క ఒక వాల్యూని తెలిపిస్తూ ఒక మొక్కగా మనం తీసి పారేసే మొక్కే ఈ దేశానికి ఇంత సేవ చేయగలిగినప్పుడు నాకు మానవుడిగా జన్మనిచ్చింది, మనుషులు మాట్లాడగలుగుతున్నాను, నాలెడ్జ్ ఉంది, నేను ఎన్నో రకాలుగా సమర్థవంతుని అనుకున్న విద్యార్థి పరితపిస్తాడా లేదా? వ్యవసాయం అంటే నాగలు పట్టుకొని దున్నడమే కాదు, దాన్ని పోషించాలనే మనస్తత్వం ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి దాని ప్రకృతిని రక్షించుకోవాలి, ఈ దేశం నాది. ఈరోజు మనం చూస్తున్న ఎంత దౌర్భాగ్య స్థితి. ఈ ఢిల్లీలో ఉద్యోగం చేసుకునేవాడు ఉదయాన్నే ఆక్సిజన్ ప్లాంట్కి వెళ్ళేసి ఒక 200 రూపాయలు ఇచ్చి ఆక్సిజన్ తీసుకుని ఉద్యోగం చేసి వచ్చే రోజులైనాయి. రాబోయే రోజులు మనం ఏం సాధించాం? చంద్రమండలానికి పోయినాం కాదు, మన దేశ ప్రకృతి ప్రసాదించేటువంటి ఆక్సిజన్ ని ఈ రోజు మనం డబ్బులు ఇచ్చి కొనాలి. నేను ఇంతకుముందు విద్యార్థులకంతా ఆక్సిజన్ నాట్ అవైలబుల్ ఎనీ సూపర్ మార్కెట్ అని చెప్పేవాడిని. ఈరోజు ఆక్సిజన్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద సూపర్ మార్కెట్ అని చెప్పే దౌర్భాగ్య స్థితికి నేనే వచ్చాను. అయ్యా, పిల్లలకి అదే చెప్తాడు, నేను పెట్టిన మొక్కలు కాదు, మా తాతలు పెట్టినవి, మా నాన్న వాళ్ళు పెట్టిన మొక్కలతోటి మేము బతికాము, మేము పెట్టిన మొక్కలతోటి మీకు ఆక్సిజన్ అందిస్తున్నాము. రాబోయే తరానికి మీరేమి ఇస్తారు? బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మనోళ్ళకి మనోళ్ళకి సంపాదించి కోట్ల కొద్ది బ్యాంకులు వేయడం కాదు, ఈ ప్రకృతిని ఏమి ఇస్తున్నాం మన బిడ్డలకి, మన మనోళ్ళకి మనోరాళ్ళకి వరంగా 4 చెట్లు పెంచిస్తున్నామా? లేదు. ఆ తపనలో మనం మారిపోయినాం కాబట్టి మార్పు అది కాదు ఇదేని చూపించడమే ఇక్కడ మనస్తత్వం. ఇక్కడ విద్యార్థులు ఆ విధంగా ఎడ్యుకేట్ చేస్తూ వీళ్లకు దోహదపడుతూ చూశారు కదా. వరి పొలంలో తిరగంటే బురద అంత మామూలుగా అయితే ఎక్కడన్నా కాలికి అంత బురద తగిలితే విలవిలాడతాం కదా, అయ్యో మట్టి తగిలింది ఏమైపోతుంది ఏమనుకుని ఒక్కడిని దింపితే చాలు బురదలేక అంతమంది 100 మంది అయినా 1000 మంది అయినా ఆ బురదలో దిగి సాయంకాలం వరకు మేము ఎక్కడే ఉంటాం తాతయ్య అని పిలుస్తున్నారు కదా. అంటే వాళ్ళకు మార్పు ఎలా వచ్చింది? ఈ మట్టి వాసన చూపిస్తున్నాం, ఈ దేశ ఔన్నత్యాన్ని చూపిస్తున్నాం, వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని తీసుకెళ్తాం. మా దగ్గర కొన్ని పాజిటివ్ ఎనర్జీ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కను కానీ టచ్ చేస్తే నీ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాంటి విద్యార్థులకు ఎందుకు ఇవ్వడు పాజిటివ్ ఎనర్జీ? ఏంటా మొక్కలు? అదే ఇప్పుడు దత్తాత్రేయ మీరు చూపించాం, ఇక్కడ వచ్చిన ఇంతసేపు ఇక్కడ సెమినార్ పెట్టాము, వాళ్ళకి లంచ్ ఇక్కడ ఇచ్చాము, వెళ్ళేటప్పుడు అక్కడ యోగా చేయించాం కదా. ఎందుకు చేయించాం? ఇఫ్ యూ డూ 50% యోగా చేస్తే 100% పవర్ ఇస్తుంది, 100% చేస్తే 200% పవర్ ఇస్తుంది ఆ మొక్క. అంటే దట్ ప్లాంట్ ఈస్ రిలీజింగ్ పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ ఈరోజు ముక్కు పచ్చలని చిన్నపిల్లలకి పాజిటివ్ ఎనర్జీ అవసరమా లేదా? ఇక్కడ వచ్చే విద్యార్థులను చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు కొన్ని వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నాయి కానీ మా తాతగారు మరి అన్నం తినేటప్పుడు 5th క్లాస్ చదువుకునే ఆడపిల్ల, 6th క్లాస్ చదువుకునే ఆడపిల్ల ఏం చేస్తుంది, తాతగారు నాకు ఎక్కడన్నా రూమ్ ఉందా అనేది. ఎందుకంటమ్మా అంటే నేను ఇంజక్షన్ వేసుకోవాలని. అంటే ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకొని అన్నం తినే పరిస్థితికి ఈరోజు ముక్కు పచ్చలారని 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి కూడా షుగర్ పేషెంట్స్ వస్తే మనం ఏం సాధించాము? చంద్రమండలానికి పోయినామని గర్వపడాలనా? మన పిల్లలకి ఆరోగ్యం లేని విషయాన్ని మనం అందిస్తున్నామని బాధపడాలనా? ఏం మనం సాధించింది? నాయుడు గారు, అంటే వరన్నం తినడం వల్లే ఈ మధ్య కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో ఎక్కువ మందికి షుగర్ వ్యాధి వస్తుంది అనేటువంటి కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. అంటే నిజంగా మన పూర్వీకులు వరన్నం తింటూ అలాగే కొన్ని తృణధాన్యాలను కూడా వారు స్వీకరిస్తూ వారు ఆరోగ్యంగా జీవించినటువంటి రోజులు ఉన్నాయి. మరి ఇప్పుడు వరన్నం తినడం వల్ల ఎందుకు షుగర్ వ్యాధి వస్తుంది అంటే ఏం చెప్తారు? రియల్గా చెప్పాలంటే మా చిత్తూరులో మాది కొంచెం వెనకబడిన ప్రాంతం అనుకుంటాం. మేము అప్పుడు వరన్నం ఎప్పుడైనా పండగ వచ్చిన రోజు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఉండేవాళ్ళం. మిగతా అంతా రాగి సంగటి, సో మిల్లెట్స్తో కూడిన కొర్రలన్నం అవి తినేవాళ్ళు. కొంత నాగరికత తెలిసిన వాళ్ళు మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వీళ్ళు ఇంకా ఈ అంబిల్ తాగుతున్నారు, సంగటి తింటున్నారు హేళన చేస్తే వరన్నం తినలేదనేసి వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో పెద్ద సివిలైజ్డ్గా అనుకున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు ఎవరైనా వస్తే మాకు వెజిటబుల్స్ లేవనుకో, పెరట్లో మునగ చెట్టు ఉండేది, ఆ మునగ చెట్లు దబ్బేమనేసింది ఎవరు చూడకుండా 4 కొమ్మలు ఇంచుకొచ్చేసి ఆ ఆకును చూసేసి పులుసో ఫ్రైయో చేసి పెట్టేసేవాళ్ళం, ఇంట్లో వండుకొని తినేవాళ్ళం. అది చూసిన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, సో వీళ్ళు ఎంత దిగజారిపోయినాడో, ఎంత అనాగరికతగా బతుకుతున్నారో, మునగాకును తింటున్నారు, మునగాకును పులుసు చేసుకుంటున్నారని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ మునగాకు పరిస్థితి ఏంటి వచ్చింది? హై సొసైటీ వాడికి దొరకని పరిస్థితిలో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది కూడా ఈరోజు సొసైటీలో ముఖ్యంగా పురుషులు
సంతానోత్పత్తి సమస్యలతో, సంతానలేమి సమస్యలతో ఏమి బాధపడుతూ ఉన్నారు. లేదండి. మనం తీసుకునేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ టేకింగ్ అలాంగ్ విత్ దేర్ ఫుడ్ 5% పాయిజన్. ఉమ్, ప్రతిరోజు విషాహారం తీసుకుంటుంటే నపుంసకత్వం రాకుండా ఎలా ఉంటుంది? ఉమ్, సో, అందువల్లనే మనం తీసుకునే ఆహారం లోపం వల్లనే చిన్నపిల్లలు జరగాల్సిన టైంలో జరగని ప్రకృతికి సంబంధించినవన్నీ కూడా వికృతి రూపంలో ఉంది. 8 సంవత్సరాల పిల్ల అభం పిల్ల మెచ్యూరిటీ అవుతుంది. ఉమ్, దీనికి కారణం అంతా ఎవరండి? మనం తీసుకునే ఆహారం లోపాలే కాదు, మన జీన్స్, మన వాతావరణం కలుషితం అయిపోయి ఒక తిండే కాదు, అన్నమే కాదు, ప్రకృతి మొత్తాన్ని కలుషితం చేసేసాం. కాబట్టి ప్రకృతిని రక్షించుకోమని మొదట అంటున్నాం. నువ్వు జొన్న సంగటి తింటున్నావా, వరేణ్యం తింటున్నావా, దీనిలో విటమిన్స్ ఉన్నాయి నిజమే. పోషక పదార్థాలు తృణధాన్యాల్లో, మిల్లెట్స్లో మంచి ఆహార పోషక పదార్థాలు ఉన్నాయి. అంతకుముందు అన్నం తిన్న వాళ్ళకు కూడా షుగర్లు, బీపీలు లేవు, ఉమ్. స్ట్రెస్లు లేవు. ఇప్పుడు అన్నీ ఎందుకు అంటే వచ్చాయంటే, శారీరక వ్యాయామం ఉండదు ఇప్పుడు. ఇప్పుడు అవును, బ్రాయిలర్ కోళ్ళు అంతా మన పరిస్థితులు అంతా అయినాయి. ఉమ్, ఇప్పుడు ఒక రైతు కూడా అరపర్లాగా ఉన్న పొలం కూడా మోటార్ బైక్ వేసుకొని పోతున్నాడు. ఉమ్, అప్పుడు 5 కిలోమీటర్లైనా నాగలి భుజం మీద పెట్టుకుని ఎడ్లు నలుపుకుపోయేవాళ్ళం, ఉమ్, సాయంకాలం తిరిగి వచ్చేవాళ్ళం, పార పని చేసేవాళ్ళం. శారీరక వ్యాయామం మొత్తం వచ్చింది. మీరందరూ డబ్బులు పెట్టించే వ్యాయామశాలకు వేలు ఖర్చు పెట్టి మేము చేస్తే, మేము పార పని, గడపార పని చేసే వ్యాయామంలో 100%. ఉమ్, మా అమ్మ నన్ను కన్నప్పుడు విషయం చెప్తున్నా, ఉమ్, 9 మందిలో ఆ రోజు మా ఇంట్లో 55 మంది కూలోళ్ళు వచ్చారంట, నా వరి నాట్లో ఏదో ఉంటే. ఉమ్, అంతమందికి మేము అన్నం పెడతాం. అన్నం అంటే అప్పుడు అన్నం కాదు, సంగటి మా రాయలసీమలో అంటే. ఉమ్, ఒక్కొక్కరికి 2 ముద్దలు, ఒక్కొక్క ముద్ద ఇంత అంత ఉంటుంది, 2 ముద్దలు చేయాలి. ఇంత అండాకు కెలకాలి. కర్ర వేసి ఇట్లా తిప్పుతూ ఉంటే వయసులో ఉన్న మగ మనిషి కూడా తిప్పలేడు దాన్ని. అంటే రాగి పిండిని, బియ్యాన్ని 2 మిక్స్ చేయాలి ఉడకబెట్టిన. ఉమ్, అది తీసి కింద ఒక చెక్క ఉంటుంది, ఇంత పెద్ద చెక్క ఉంటుంది, దాంట్లో పోసేసి చెక్కతోటి ముద్దలుగా చేసి వేయాలి. ఎవరికొరికి క్యాలిక్యులేటెడ్ లేబర్ కేర్ కదా, 2 ముద్దలు. వాళ్ళు ఒక ముద్ద మధ్యాహ్నం తినేవాడు, ఒక ముద్ద రాత్రికి తీసుకెళ్ళేవాడు పిల్లలకు పెట్టుకోవడానికి. ఆ పరిస్థితులు హాస్పిటల్స్ లేవు. ఉమ్, సగం తిప్పింది, నడుము నొప్పులు వచ్చింది, ఉమ్, నొప్పులు వచ్చాయి. చివరికి పట్టుదలతోటి ఆ రాగి ముద్దలన్నీ వేసి ఇది తట్లో వేసిన తర్వాత బయటకు వచ్చింది. ఇమీడియట్గా 5 నిమిషాల్లో నన్ను డెలివరీ కంది. ఉమ్, అప్పుడు ఏ డాక్టర్లు ఉన్నారు? అంటే వ్యాయామం అలా ఉండేది. ఇప్పుడేముంది, కూర్చున్న చోట లేచి తిరగడం కష్టం అయిపోయింది. ఉమ్, అస్తమానం సీరియల్లో చూసి లేనిపోని టెన్షన్స్ పెట్టుకుంటున్నారు. అవతల వాళ్ళు ఏం జరుగుతుందని వీళ్ళు చూసుకుంటారు, కానీ మన కుటుంబంలో ఏం జరుగుతుందని విశ్లేషించుకొని మంచి చెడును ఆలోచించుకునే పరిస్థితులు లేకపోయినాయి. ఉమ్. ఇవన్నీ స్ట్రెస్కి సంబంధించి అనేక రకాలుగా మనం మా అనేక రకాలుగా తెచ్చుకున్న విపరీతాన్ని షుగర్ లాగా కూడా అన్ని రకాలుగా వచ్చాయి ఓకే. ఈ స్ట్రెస్లన్నీ. ఒక ఓకే. బియ్యం తింటేనే అని కాదు, బియ్యం తినకూడదు అనేది ఇంతవరకు కూడా ఎక్కడా లేదు, తింటా ఉన్నారు అంటే మన పూర్వీకులందరూ కూడా పూర్వీకులు. బియ్యం తినే అది చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ విషయానికే వస్తున్నా. ఉమ్, అప్పుడంటే వాళ్ళు పండించిన వంగడాలు ఏవైతే ఉన్నాయో ఉమ్, అవి జెనెటికల్లీ మాడిఫికేషన్ కాదు కాబట్టి ఉమ్, అవి తినడం వల్ల రోగాలు తక్కువగా ఉండేది. ఇప్పుడు అంతా కూడా జెనెటికల్ మాడిఫికేషన్, హైబ్రిడ్ వంగడాలు వచ్చాయి. ఉమ్, హైబ్రిడ్ తింటే ఏమవుతుందండి? జన్యుపరంగానే మార్పిచ్చినప్పుడు నీకు నపుంసకత్వం వస్తుంది కదా. ఉమ్, ఎక్కడైతే రెసిస్టెన్స్ పవర్ లేకపోతే అనేక రోగాలు కూడా వస్తాయి. ఒక మొక్క చీడపీడలు ఎందుకు వస్తుంది? ఆ మొక్క ఎప్పుడైతే రోగాన బారిన పడుతుందో అన్నీ దాని మీదనే అటాక్ అవుతాయి. ఉమ్, అంటే మనకు కూడా కొంచెం ఏదన్నా ఒకటి వచ్చిందంటే మనం మీద అన్ని రకాల రోగాలు వస్తుంది. ఒకటి వస్తే బీపీ వస్తే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే కిడ్నీ ప్రాబ్లం వస్తాయి, కిడ్నీ ప్రాబ్లం వస్తే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ అయితే కళ్ళుకు వస్తుంది, కళ్ళు పోతే ఇంకోటి వస్తుంది. ఇన్ని రకాలు కూడా కొల్యూటెడ్ అవుతాయి. ఉమ్, కాబట్టి అనేక రకాలుగా మనం సాంప్రదాయ పద్ధతులన్నీ అటకెక్కించాం. ఉమ్. ఇప్పుడేదో అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అయితే అందుకే తీర్చిదిద్దారు. అందుకే ఈ ఈరోజు వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? అన్ని సదుపాయాలు. అందుకే చెప్తున్నా, ఉమ్, ఎక్కడ పోయి ఈరోజు పబ్బులు ఎలా ఉన్నాయి మీలాంటి యువత చూశారు, ఉమ్, క్లబ్బులు ఎలా ఉంటాయో చూశారు, 5 స్టార్ హోటల్స్ ఎలా ఉన్నాయో చూశారు, రిసార్ట్స్ అన్నీ కూడా క్లాసు దాదాపు 10 కోట్లు పెట్టి 50 కోట్లు పెట్టిన రిసార్ట్స్ అన్నీ చూశారు. మళ్ళీ తిరిగి భూమి గుండ్రంగా ఉందని ఇక్కడికే వచ్చారు కదా. ఉమ్, ప్రకృతి కావాలి మాకు, నేనేమి ఇవ్వను. వెళ్ళేటప్పుడు అయ్యా మా దగ్గర ఉన్న కూరగాయలు ఉంటే డబ్బులు ఇచ్చుకొని పండి మాకు మెయింటెనెన్స్ కావాలని ఉండే కూరగాయలు కోసిస్తాం. ఉమ్,
లేదు మీరు కాసేపు తిరిగిపోతే మంచి ఆక్సిజన్, ఉమ్, విషం లేని ఆక్సిజన్ ఇస్తాం. ఒక వారానికి సరిపోయేంత మంచి ఆక్సిజన్ తెచ్చుకోండి. ఉమ్, నెలకొకసారి, 2 నెలలకొకసారి రండి. ఒక అరగంట, గంట, లేకపోతే 4 గంటలు ఉండండి. ఉమ్, మీ పొలం అనుకోండి అని చెప్పేసి వాళ్ళని చెప్పి, వాళ్ళని ఉన్న వాస్తవాలను చెప్పడమే నా ధర్మం. అదేవిధంగా ఈరోజు పిల్లలుంటారు, వాళ్ళ పిల్లలుంటారు, మనవడు, మనవరాళ్ళు. ఎక్కడో తీసుకెళ్ళి ఏదో బర్త్‌డే చేసుకుంటాం. నాయుడు గారు మీ పొలంలో ఇంత మంచి వాతావరణం ఉంది. మేము మా పిల్లలకి మా బర్త్‌డే చేయమని చెప్తున్నాం. ఉమ్, నా మనోళ్ళైతే చేయరు. నా ఉమ్, మనోళ్ళే అనుకుంటాను తీసుకురండి అంటాం. నా మనవరాళ్ళే అనుకుంటాం. వాళ్ళకి శారీ ఫంక్షన్ చేసుకోమంటాం. ధోతి ఫంక్షన్ చేసుకోమంటాం. వాళ్ళ కోసం ఈ కరోనా వచ్చిన తర్వాత దీన్ని కొన్నిటికి వాటికి మాడిఫై కూడా చేయడం ఎందుకోసం అంటే ప్రకృతికి విరుద్ధంగా లేకుండా ప్రకృతికి అనుసంధానంలో ఉన్నదాన్నే చేశాం. ఉమ్, ఒక ఆడపిల్లకి హల్దీ ఫంక్షన్ చేస్తే ముక్కోటి దేవతలు ఎక్కడో లేరు. ఇక్కడున్న ప్రతి వృక్షం ఒక దేవతా వృక్షం. ఉమ్, మనం మామిడాకులు తోరణం ఎందుకు కడతామంటే శుభకార్యం అప్పుడు ఇంట్లో ఉమ్. ఏ శుభ చెప్పండి. సూచకంగా కడతాం. శుభ సూచకం కాదు. ఉమ్, అది సెంటిమెంట్‌గా మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఏం చేశారంటే ఉమ్, దానికొకటి జోడించి ఇది చేయకపోతే అపచారం జరుగుతుందంటే సో శుభం జరుగుతాదని చెప్పేసి అది కట్టకపోతే ఏమన్నా జరుగుతుందేమో అని భయంతో కడుతున్నాం. ఉమ్, కానీ వాస్తవాలు ఏంటంటే మామిడి కొమ్మని ఇంచిన తర్వాత కూడా 24 అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటుంది. ఉమ్, మీ ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ జరుగుతుంది. ఈ ఫంక్షన్‌కి 10 మంది వస్తున్నారు. ఉమ్, ఆ 10 మందికి సరిపోయేంత ఆక్సిజన్ అక్కడ లేకపోతుందేమో. తద్వారా అనేక మంది ఇబ్బంది పడతారేమో అనే దాంతో శుభసూచకంగా మామిడి కొమ్మలు కట్టండి అని అంటారు. ఉమ్. ముందుగా కూడా కట్టరు. పబ్లిక్ వచ్చేటప్పుడే కట్టమంటారు. అవును. ఎందుకంటే అంతమంది వచ్చినా కానీ ఆక్సిజన్ లోపం లేకుండా. ఉమ్, అది మన పూర్వీకులకు ఉన్న సంస్కృతి, సాంప్రదాయం. అదేదో వాళ్ళు మూఢనమ్మకంతో చెప్పినారని మనం కొట్టి పడేస్తున్నాం. ఉమ్. అది వాస్తవంతో కూడిన టెక్నాలజీ. ఓకే. అందువల్ల మామిడి కొమ్మలు కడుతున్నాం, అరటి మాలలు కడుతున్నాం. ఎందుకు? ఇవన్నీ శుభ సూచకాలకి. ఇక్కడేముంది? ఎటు చూసినా అరటి చెట్లే, ఉమ్, ఎటు చూసినా మామిడి చెట్లే, ఎటు చూసినా సాంప్రదాయాన్ని వృక్షాలే ఉంటాయి. ఉమ్, ఏది రుద్రాక్ష మాల దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి మీకు ఔషధ మొక్కలు 70 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఉమ్. అవన్నీ కూడా ప్రకృతి ఒకటే ఒక్కొక్క వాయువుని రిలీజ్ చేస్తుంటుంది కదా. ఓకే. ఒక డిసీజెస్ అన్ని కూడా కంట్రోల్ చేస్తుంది కదా. ఓకే. అంటే నాయుడు గారు అసలు మీ వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి కొన్ని స్పాట్స్ ఉన్నాయి. అసలు ఆ స్పాట్స్‌కి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటనేది మనం ఒక్కొక్కటి వివరించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సరే, వివరించడానికి ముందు ఏంటంటే ప్రతిదీ ఇక్కడ అద్భుతమనే నేను చెప్పాల్సి వస్తుంది. హ్మ్. దీనిలో ఏదో గొప్పది ఇంకోటి తక్కువ అని లేదు. దేనికి దానికి ప్రాముఖ్యత ఉంది. హ్మ్. అది చూసే వాళ్ళకు కొన్ని ఇది అద్భుతంగా ఉందనుకుంటారు, కొన్ని అద్భుతంగా లేదని అనుకుంటారు. నా దృష్టిలో మాత్రం ప్రతి చోట హ్మ్. ఒక అద్భుతమే ఉంటుంది. ఒకదానికి ఉంటుంది, మీరు ఎక్కడా ఫెన్సింగ్ ఉండదు. హ్మ్. పూల మొక్కలే ఫెన్సింగ్‌లో ఉంటాయి. ఎందుకోసం? వాళ్ళకొచ్చిన వాళ్ళకి మనశ్శాంతి కలగాలి. హ్మ్. 4 గోడల మీద మీరు శుభ్రంగా ఏ కార్యక్రమం చేసుకున్నా ఎదురుగా ఉన్న ఆ అబ్బాయి, అమ్మాయి కనిపిస్తారు. లేకపోతే పక్కింటి పక్కనుండి అమ్మ మెడలో ఏం సొమ్ములున్నాయనో, లేకపోతే ఆమె ఏం చీర కట్టుకొని వచ్చిందో, హ్మ్. వీటి కామెంట్స్ తప్ప ఇంకొకటి ఉండవు. ఇక్కడికొస్తే అవన్నీ మర్చిపోతారు. హ్మ్. ఆ చెట్టు ఎంత బాగా ఉందో చూడు, ఆ చెట్లు ఆకులు ఎంత బాగుంది, ఆ తమలపాకు చూడు ఇస్తరాకు అంత ఉంది, హ్మ్. ఈ మనీ ప్లాంట్ చూడు 2 ఇస్తరాకులు అంత ఉంటుంది. హ్మ్. ఈ థింకింగ్‌లో ఉండడం వల్ల వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి వేరే విధంగా యాక్టివిటీ కాదు కాబట్టి ఏ ప్రాంతం అయినా ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఒక అద్భుతంగానే ఉంటుంది. ఓకే. కాబట్టి దీనికి ఇది గొప్ప తెప్పని లేదు. కాకపోతే ఒక ప్లేస్‌లో కొంతమందికి అకామిడేషన్ ఎక్కువగా ఉండే ప్లేస్ ఉంటుంది. ఒక 400 మంది ఫంక్షన్ చేసుకోవాలంటే ఆ ప్లేస్‌లో చేసుకోమంటాం హల్దీ ఫంక్షను. హ్మ్. ఒక 150, 200 మంది మేము ఇక్కడ బర్త్‌డే చేసుకుంటాం. ఆ బర్త్‌డే ఫంక్షన్ అది చేసుకుంటాం. ఇప్పుడు కూడా పిల్లలు కొంత మోడర్న్‌గా తయారు కాబట్టి నన్ను పెళ్లి కూతురునిగా చేసుకుంటే ఆ డూమ్ లాగా ఉండే దానిలో చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటారు. హ్మ్. ఆ కోరుకునేటప్పుడు ఎందుకంటే మనం అందరూ ఒక పెళ్లి కూతురు చేస్తే గుంపుగా అమ్మాయి మొహం కనిపించదు, ఆ అమ్మాయికి పెట్టుకున్న సొమ్ములు కనిపించవు, చీర కనిపించదు. ఆ పెళ్లి కూతురు అనే వ్యవస్థను కూడా కొంచెం మనం ఇచ్చేస్తున్నాం. ఓకే. ఫ్రీగా హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్‌లో మెమరీస్‌కే కదా మనం పెళ్లి చేసుకుంటున్నాం. హ్మ్. హల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాం? మెమరీ కోసం. అంటే ఎన్నో మరుపురాని అనుభూతులను అనుభూతులు ఇచ్చేలాగా ఇక్కడ ఉండేదానికి. మీరు అందువల్ల వ్యవసాయ క్షేత్రాన్ని అయితే వాళ్ళని తీర్చిదిద్దారు. కూడా ప్రకృతితో కూడిన విధానంలోనే మేము ఆ విధంగా వాళ్ళకు క్రియేటివిటీ కాదు, వాస్తవం ఉన్న చోట వాస్తవంగానే పెట్టడం జరిగింది. ఓకే. అంతేగాని ఓకే గురుగారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.